ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా వచ్చిందో నాకు తెలియదు, అలాగే మీకు చెప్పడానికి ఏ స్క్రిప్ట్ కూడా రాసుకురాలా. ఈ రోజు నేను నా లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీతో చెప్తా, అందుకే వీడియో లాస్ట్ వరకు చూడు. సో ఏంటంటే నా 10th కరోనాలో అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కరోనాలోనే అయిపోయింది. అలాగే దానిలో పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుకోవడమే సరిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ దీంట్లో అయితే ఎన్ని నిబ్బ పనులు చేశానంటే అది నాకే తెలుసు. కాలేజీకి వెళ్ళేవాడిని, కాలేజ్ అవ్వగానే అమ్మాయిల వెనకాల తిరిగేవాడిని ఇంతే, లేదా ఇంటికి రాగానే ఆ పబ్జియో ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ ఉండేవాడిని. ఇదే నెక్స్ట్ ఏంటనే పాయింట్ నా మైండ్ లోనే లేదు. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా ఆల్మోస్ట్ ఇంతే. అండ్ ఈ చెత్త పనిలో కూడా నేను చేసిన 2 మంచి పనులు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ జిమ్కి వెళ్ళడం, అది కూడా కన్సిస్టెన్సీకి వెళ్ళేవాడిని కాదు, బట్ వెళ్ళేవాడిని. సెకండ్ వన్ ఇన్స్టాలో వీడియోస్ చేయడం, ఇది కూడా సరిగ్గా చేయలేదు అనుకోండి. ఎందుకు చేయలేదో కూడా చెప్తా. డిగ్రీ సెకండ్ ఇయర్ లో అనుకుంటా బ్రేకప్. మా బాబు మనం క్యాజువల్ గా పిలిచి ఇలా అన్నాడు, అరే ఏం చదువుతున్నావురా, ఏంటి లైఫ్ నెక్స్ట్ ఏంటి అని. నాకేముంది బ్లాంక్ మైండ్. బాబాయ్ కెమిస్ట్రీలో ఉన్నా కదా, నాకు పర్టికులర్ గా ఏం లేదు, ఏం చేద్దాం మైండ్ లో. మా బాబాయ్ అప్పుడు ఒక మాట అన్నాడు, అరే ఇలా జామ్ అనే ఒక ఎగ్జామ్ ఉండిద్ది, నువ్వు రాయగలవు అనుకుంటే స్టార్ట్ చేయి ప్రిపరేషన్. దెన్ నేనేం చెప్పా, ఓకే బాబాయ్ నేను ట్రై చేస్తా ఖచ్చితంగా అని చెప్పా. బట్ దాని తర్వాత దగ్గర 3-4 months అనుకుంటా అసలు దాని ఊసే లేదు. ఏం చేస్తున్నా, ఆ ఇన్స్టాలో వీడియోస్ ఇయే చేసేవాడిని. 3-4 months తర్వాత డిగ్రీ థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నాకు అర్థమైంది డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఓకే ఎలా ఉండిద్దా, ఓకే మనుషులు ఎలా ఉంటారా, ఓకే ఎలా కూడా ఉంటారా అని అర్థమైంది. సో ఇలా ఉంటే పనికిరావాలా, మనం ఏదోటి చేయాలి. సో అది ఫిక్స్ అయ్యా. ఇక ఇన్స్టాలో వీడియోస్ చేస్తాం పక్కన పెట్టా. సో చెప్పాడు కదా బాబాయ్ జామ్ అని, సో దాని గురించి సెర్చ్ చేద్దాం చూద్దాం అని స్టార్ట్ అయింది అక్కడ. సో ఏం చేసా, గూగుల్లో సెర్చ్ చేద్దాం ఎలా అని మొత్తం చూసా. నేను బాబాయ్ని కూడా కొంచెం అడిగా, ఐఐటీలో ఎంఎస్సీ చేయొచ్చని నాకు తెలిసింది. సో స్టార్ట్ చేసా ప్రిపరేషన్. మాక్సిమం నాకు తెలిసి ఒక 6-7 months ఉండిద్ది ఎగ్జామ్ కి. అప్పుడు స్టార్ట్ చేశాను నేను ప్రిపరేషన్. ఏమైంది, ఇన్కన్సిస్టెన్సీగా చదివేవాడిని ఫస్ట్ 2 months. దాని తర్వాత కన్సిస్టెన్సీగా చదవడం బిగిన పెట్టా. కాలేజ్కి వెళ్ళేవాడిని, రాగానే ఇంకా చదివేవాడిని. సో నాకు ఏమైనా డౌట్ వస్తే మా బాబాయ్ ఫోన్ చేసి అడిగేవాడిని, తను కూడా చెప్పేవాడు, అంత మంచిగానే ఉండేది. దాని తర్వాత ఫిబ్రవరి వచ్చింది, ఎగ్జామ్ రాసా. ఓకే అంతా మంచిగానే ఉందనుకున్నా. ఒక 2 months తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఏమైంది, 100 marks కి 27 marks వచ్చినాయి. అంటే క్వాలిఫై మార్క్స్ 23 marks. అయితే క్వాలిఫై అయ్యా. ఎంత, ఆల్ ఇండియా 1648 ర్యాంక్ వచ్చింది. సో దాంతో ఐఐటి రాదు. నాకేం చేయాలో తెలియదు. ఇంకా బాబాయ్ అడిగా, ఐఐటి రాకపోతే ఏంట్రా ఎన్ఐటి అని వచ్చింది, సో దానికి అప్లై చేయన్నాడు. సో దాంట్లో అయినా మంచిగానే ఉండిద్దిగా. సో ఇంకా ఎన్ఐటి కూడా అప్లై చేశా. సో ఐఐటి కూడా మనం కౌన్సిలింగ్ లో అప్లై చేయొచ్చు. సో రెండింటికి అప్లై చేశా. సో ఏమైంది, మనం అనుకున్నట్టే ఐఐటీస్ అయితే రాలా. నేనైతే లోవర్ ఐఐటి అయినా వచ్చింది అనుకున్నా. సో అది కూడా రాలా. ఎన్ఐటి రాయపూర్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ కూడా ఇంకోటి ఇష్టం ఉంది, ఏంటంటే వెళ్దాం అనుకున్నా ఎన్ఐటి రాయపూర్, బట్ అక్కడ హాస్టల్ లేదు ఫస్ట్. బట్ దాని తర్వాత ఇక్కడ నుంచి మాకు చాలా దూరం, దగ్గర 48 hours ఎంత జర్నీ చేయాలి. ఉండడానికి ఇవన్నీ మనమే చూసుకోవాలి. దగ్గర ఇవన్నీ కాలేజ్ ఫీజు ఇవన్నీ చూసుకున్నంటే దగ్గర 3-4 lakhs అవుతుంది 2 years కి. సో ఏం చేస్తాం, అంత పెట్టే బడ్జెట్ లేదు. సో డ్రాప్ అయిపోయి బాబాయ్ని అడిగా, బాబాయ్ ఏం చేద్దాం బాబాయ్, ఇలా 3-4 lakhs అంటున్నారు కదా, మనం ఎఫర్ట్ చేయలేమంతా, ఏం చేద్దామని అడిగా నేను. అరే నీకు 2 options ఉన్నాయి. ఒకటి ఎన్ఐటికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ లోనే మళ్ళీ జామ్ ప్రిపేర్ అయితే నువ్వు జామ్ రాస్తే ఈసారి ఖచ్చితంగా నీ ఐఐటి వచ్చింది. బాబాయ్ సెకండ్ ఆప్షన్ ఏంటని అడిగా. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 1 year నువ్వు డ్రాప్ అయిపోయి లాంగ్ టర్మ్ చేస్తాం. ఇదైతే రిస్కీ, కానీ నువ్వు చేయగలవు అని నీ మీద నీకు నమ్మకం ఉంటే దెన్ నువ్వు స్టార్ట్ చేయరా, నువ్వు ఖచ్చితంగా, నాకైతే నువ్వు చేయగలవు అనిపిస్తుంది, నువ్వు స్టార్ట్ చేయి మంచిగా అన్నాడు. సో నేను ఒక 2-3 days అదే ఆలోచించి ఇంకా డ్రాప్ అవుదాం, ఇంకా మంచిగా కష్టపడి ఐఐటి ఖచ్చితంగా కొడదామని ఫిక్స్ అయ్యా. సో ఈసారి ఏం చేసా, ఇంటికాడ అయితే లేను. ఇంటికాడ ఉంటే మనం చదివే పరిస్థితి కాదు, అది నాకు తెలిసింది. ఇక్కడ చాలా మంది అదే పరిస్థితిలో కూడా ఉంటారు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రూమ్ తీసుకుంటున్నారు. రూమ్ తీసుకుంటే నేను కూడా వెళ్ళి అడిగా, నేను కూడా వస్తాను రా అని. ఓకే దాంట్లో ఉందరా రామన్నారు. వాళ్ళ 3 ఉన్నారు, నాతో కలిపి 4. సో వెళ్ళా. కానీ నాకు అక్కడ రూమ్ రెంట్ నా ఎక్స్పెన్స్ చాలా అవుతుంది. కానీ నా దగ్గర ఉన్నది 1000 rupees. సర్లే ఏముందిలే, డాడీని అడుగుదాం, లేకపోతే మా మామయ్య ఉన్నాడు, మా మామయ్యని అడుగుదాం. ఓకే అనుకున్నా, ఫిక్స్ అయ్యా. ఇక మంచిగా చదువుదాం, మంచిగా చేద్దాం, ఈసారి ఖచ్చితంగా ఐఐటి కొట్టాలని ఫిక్స్ అయ్యే వెళ్ళా. ఓకే మంచిగా చదువుతున్నా, అంతా బాగానే ఉంది. 1000 rupees ఉన్నాయి కదా, అయిపోయినాయి. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుకి, ఆ అద్దెకి మొత్తం అంటే అయిపోయినాయి 1000 rupees. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఏంటి తెలీదు. మా మామయ్యని అడిగా, మళ్ళీ మా మామయ్య ఒక 1000-2000 వేసాడు. ఓకే మొత్తం మంచిగా నడుస్తుంది. ఆ 2 months అలా మేనేజ్ చేసి అయిపోయింది. మనీ లేవు, కట్టడం
సో నీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటున్నారు కదా, దాంట్లో ఒకడేమో నా బ్రదర్, సొంత బ్రదరే, ఇంకోడేమో నా బామర్ది, ఇంకోడేమో నా ఫ్రెండ్. వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకడు వీడియో ఎడిటింగ్ చేస్తాడు, ఇంకో ఇద్దరేమో వర్క్ చేస్తారు వేరేది. సో నా దగ్గర మనీ లేవన్న విషయం వాళ్ళకి తెలిసింది. వాళ్ళేం చేశారు, ఇంకా నన్ను అడగడం మానేశారు. ఏమన్నా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా, ఏదైనా ఇంటి అద్దె కట్టాలన్నా అన్ని వాళ్ళే చేసేవాళ్ళు. నా మనీ అన్ని వాళ్ళే పే చేసేవాళ్ళు. సో నాకు కూడా అనిపించింది ఇది ఒక 3-4 months తర్వాత, అరే ఏంది ఇది, మనం ఏమో వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాం, ఇంకా మనం ఇప్పుడు ర్యాంక్ కొట్టలేదు అనుకో, ఈ మొత్తం వేస్ట్ అయిపోతాయిరా. ఇవన్నీ పిచ్చ పిచ్చ థాట్స్ అన్ని వచ్చాయి నాకైతే. 2-3 days డిప్రెషన్ అంటే ఏంటో కూడా నాకు తెలిసింది. స్ట్రెస్ అయితే చెప్పక్కర్లా, నీకు తెలుసు చదివితే ఎలా ఉండిద్ది, ఫుల్ స్ట్రెస్ ఉండిద్ది ఖచ్చితంగా. నువ్వు ఎంత ఎంజాయ్ చేసి చదివినా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. కానీ ఎన్ని డేస్ అని వాళ్ళు తీసుకుంటాం, వాళ్ళ మనీ తీసుకుంటాం, ఇవన్నీ నాకు చాలా ఆక్వర్డ్గా ఇలా అనిపించేది చాలా. సో ఏం చేయాలో తెలిసేది కాదు, మన దగ్గర ఎలాగో మనీ లేవుగా, ఏం చేయాలో తెలిసేది కాదు. సర్లే ఓకే మనం చదువుదాం, ఇవన్నీ కాదు, ఇవన్నీ థాట్స్ మైండ్ లో పెట్టుకోకూడదు. మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ స్టడీ, ఇది ఒకటి నా మైండ్ లో ఉండేది. సో గట్టిగా ప్రిపేర్ అయ్యా. మధ్యలో 1 week గ్యాప్ తీసుకున్నా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో తర్వాత నుంచి ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యా. లాస్ట్ 2 months అయితే ఇంకా ఎలా ప్రిపేర్ అయ్యానో అది నాకే తెలుసు. లాస్ట్ 2 months అయితే మహా అయితే నేను 5 hours 6 hours ఎలాగ పడుకున్నాను. కొన్ని సార్లు లాస్ట్ మంత్ లో అనుకుంటా, లాస్ట్ 20 days లోనో మహా అయితే నేను 4 hours లేదా 5 hours ఎలాగ పడుకునేవాడిని. మంచిగానే చదివా, మంచిగానే ర్యాంక్ వచ్చింది. ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ 213 వచ్చింది. నాకైతే అది వర్త్ ర్యాంక్, హ్యాపీ. ఎగ్జామ్ అయిన తర్వాత గానీ, అక్కడ ఉన్న నేను ఆ కొన్ని డేస్ లో గానీ, మనీ గురించి గానీ, ఫుడ్ విషయంలో గానీ, అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు బయట మనుషులు, ఇవన్నీ చాలా నేర్చుకున్నా. చాలా అంటే చాలా నేర్చుకున్నా. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో ఏమేం జరిగింది, ఏ ఐఐటి వచ్చింది, ఐఐటి మద్రాస్ వచ్చిందా, బాంబే వచ్చిందా, ఏ ఐఐటి వచ్చిందో కూడా చెప్తా. సో ఏం చేస్తా లేదప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో, ఇంకా మాట్లాడుకుందాం.